పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఈనాటి మన ధ్యాన భాగముగా లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుదాము. ఇలా రాయబడింది, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకున్నట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇప్పటికే క్రిస్టమస్ వాతావరణం లోకమంతా అలుముకుంది. పల్లెల్లో, పట్టణాల్లో, మహానగరాలలో, దేశ విదేశాలలో యేసుక్రీస్తు ప్రభు లోకానికి మానవ పాపాన్ని పరిహరించడానికి దేవుడే నరుడై అవతరించాడు అని గొప్ప ఆనందంతో లోకం అంతా ప్రకటన చేస్తున్నాం. ఇప్పుడే కొత్తగా మొదలవలేదు. 2000 సంవత్సరాలుగా దేశాలలో, ఖండాలలో, అనేక స్థలాల్లో దైవజనులు ఈ మాట ప్రకటిస్తున్నారు. విన్నవారు, జ్ఞానంతో ఉన్నవారు, అంగీకరించే మనసు ఉన్నవారు యేసునాథుని హృదయాల్లోనికి స్వీకరించి నెమ్మది పొందుతున్నారు. కుసంస్కారంతో, మూఢత్వంతో, తిరస్కార బుద్ధితో ఉన్నవారు అది కల్పనగాను, మనకు అక్కర్లేదనుకున్న భావంతోనూ ప్రక్కన పెట్టేస్తున్నారు. అందరూ అంగీకరించేస్తారని బైబిల్ కూడా చెప్పలేదు. కొందరు నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధపరచబడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా కఠిన హృదయాలతో ఉంటారు. అయితే ఎవరు అంగీకరించడానికి సిద్ధపరచబడ్డారు, ఎవరు తిరస్కార బుద్ధితో ఉన్నారో మనకు తెలియదు గనుక అందరికీ ప్రకటించమని ప్రేమగల దేవుని యొక్క ఆజ్ఞ ఆ కాలంలో ఉన్న వారికి మనకు కూడా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రకటిస్తున్నాము ఏమని? ఇదిగో రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రకటిస్తున్న వాళ్ళు గమనించాల్సిన విషయం ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఎక్కడ పుట్టాడు అనగానే మొట్టమొదటి చెప్పాలి, నా జీవితంలో. దేవునికి స్తోత్రం. పశువుల సాల లాంటి నా బ్రతుకులో, సత్రము లాంటి నా స్థలములో, అపరిశుభ్రంగా ఉన్న నా జీవితంలో, క్రమశిక్షణ కొంచెము కూడా లేని పశువులు ఉన్నటువంటి పాక లాంటి నా జీవితంలో, దుర్గంధముతో, ఏమంటే చెడ్డ వాసనతో, అసహ్యకరమైన వాతావరణంతో ఉన్న ఆ పశువుల స్థాల లాంటి నా జీవితంలో, పల్లెటూరును దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. పశువుల పాకలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయా? ఆకర్షణీయంగా ఉంటాయా? ధూపదీపాలతో ఉంటాయా? వెలుగులతో ఉంటాయా? ఇప్పుడంటే అక్కడ కూడా కరెంటు బుడ్డు పెట్టేస్తున్నాం, కానీ చీకటే కదా, దుర్వాసనే కదా. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు అంటే, పశువుల తొట్టి లాంటి మనుషుల బ్రతుకులను బాగు చేయడానికి వచ్చిన వాడు అని సింబాలిక్ గా, ఒక సూచనగా ఆయన అక్కడ పరుండబెట్టడం జరిగింది. సరే, ఈరోజు మనము లోకానికి ప్రకటించే ముందు అదిగో అక్కడ అనకుండా ఇదిగో ఇక్కడ అని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం. రండి, చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ఒక ఆమె ప్రకటించింది. ఎవరు? సమరయ స్త్రీ. అవునా? నేను ఎలా బ్రతికానో, ఎంత అసహ్యంగా బ్రతికానో, ఈ రోజు నా జీవితంలో ఆయన చెప్పేశాడు, నా బ్రతుకు మారిపోయింది. మీరు వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనలో అలా చూసేవారికి ఆ శిశువు కనిపించాలా? ఎవరు కనిపించాలా? ఇక్కడ దేవదూతలు ఆ గొర్రెల కాపులకు ఏమని చెప్పాయి చెప్పనా? ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఒక పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడి ఉంటాడు. అదే మీకు ఆనవాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనవాలు ఏంటి? ఈ రోజు నేను చెప్పే మాట ఏంటి చెప్పనా? యేసు నా జీవితంలో పుట్టాడు అని చెప్పడానికి ఒక ఆనవాలు కావాలి. ఆమేన్. యేసు నీ జీవితంలో పుట్టాడు అని చెప్పడానికి ఒక ఆనవాలు కావాలి. యేసు నా సంఘంలో ఉన్నాడు అని చెప్పడానికి సంఘానికి ఒక ఆనవాలు కావాలి.
యేసు మా ప్రజల మధ్య ఉన్నాడు అని చెప్పడానికి అక్కడ వరకు ఆనవాలు కావాలి. ఆ ఆనవాలు ఏంటి అంటే శిశువు ఎవరు? శిశువు ఎక్కడున్నాడు? పశువుల తొట్టులో. ఎలా ఉన్నాడు? పొత్తి గుడ్డలతో చుట్టబడి. దేవునికి స్తోత్రం. ఏంటది? కొన్ని మాటలు మీకు చెప్తాను. నీవే ఆ పశువుల తొట్టి, నీ కుటుంబం పశువుల తొట్టి, నీ సంఘం పశువుల తొట్టి. చూసేవారు ఎవరు కనిపించాలి? అక్కడ ఎవరు కనబడాలా? యేసు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఇలా చదివాను నేను. మనం అక్కడక్కడ ఒక ఫోటో చూస్తాం. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు కలిసి కూర్చొని భోజనము చేస్తున్నటువంటి పిక్చర్. ఆ పిక్చర్ పేరు ద లాస్ట్ సప్పర్ పిక్చర్ అంటారు. ప్రభు ఆఖరిగా చేసిన ఆ రాత్రి భోజనపు పటం. ఒక గొప్ప చిత్రకారుడు దాన్ని గీశాడు. ఎలా గీశాడు? ఊహించి గీసింది కాదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, వారి జీవితాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు అవన్నీ బాగా అధ్యయనం చేసి స్టడీ చేసి ఆ గుణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఒక అవగాహనకు వచ్చి అలాంటి వ్యక్తులను వెతికి 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 ప్రభు ఉండగా గీసింది కాదు అది. ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గీసినటువంటి బొమ్మది. అప్పుడు ఏం చేశాడంటే మొట్టమొదట యేసు ప్రభు బొమ్మ గీయాలి. ఆయన ఎంత ప్రేమ గలాడో, ఎంత కనికరం గలాడో, ఎంత జాలి గలాడో, ఈ లక్షణాలన్నీ ఉన్న ముఖం చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని వెతికి వెతికి ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఓ వ్యక్తిని పట్టుకొని, నీలో యేసు ప్రభు గుణాలు నేను అనుకున్నవన్నీ ఉన్నాయి, నా ముందు కొద్ది గంటలు కూర్చుంటావా, నిన్ను చూసి బొమ్మ గీస్తాను, నీకు కొంచెం డబ్బులు ఇస్తానని చెప్పి అలా పట్టుకొచ్చి ముందు యేసు ప్రభు బొమ్మ గీసాడు. ఆ తర్వాత పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, తోమా, ఫిలిప్పు, ఇలా అందరు బొమ్మలు ఆ లక్షణాలను వాళ్ళందరినీ పట్టుకొని గీసేసాడు. ఆఖరి ఎవరు బొమ్మ గీయాల్సి వచ్చింది? ఇస్కరియోతు యూదా బొమ్మ. ఇస్కరియోతు యూదా యేసుతో ఉన్నాడు కానీ యేసును అప్పగించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ రాత్రి ఆ భోజనం చేసిన తర్వాతే వెళ్ళిపోయి యేసయ్యను అప్పగించేసాడు. అంటే ఒక ప్రక్క శిష్యుడిగా కనబడతాడు, మరో ప్రక్క కుట్రదారిగా కనబడతాడు. అలాంటి గుణాలు ఉన్నవాడు కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ దొరకాలి? యేసు ప్రభు బొమ్మ గీసి ఆ తర్వాత 11 మంది శిష్యుల బొమ్మలు గీయడం చాలా కాలం పట్టింది. ఈ ఒక్క బొమ్మ గీసేస్తే ఆ పిక్చర్ పూర్తి అయిపోద్ది. అందుకోసం కొన్ని నెలలు అయిపోయింది. ఎక్కడ ఎదుగుతున్నాడు చెప్పనా? ఎక్కడ ఎదుగుతున్నాడు? ఎక్కడ జనాలు తాగుతూ ఉంటారు, ఎక్కడ పేకాట్లు ఆడుతూ ఉంటారు, ఎక్కడ అల్లర్లు దుమ్మిలు జరుగుతూ ఉంటాయో అలాంటి స్థలాల్లో వెతుకుతున్నాడు. ఎందుకని? కాస్త అటువంటి కుట్రతో కూడిన ముఖం ఉన్నవాడు అలాంటి చోట దొరకపోతాడా అని వెతుకుతూ ఉండగా దొరికాడు అక్కడ. మొత్తానికి వెళ్ళి, బాబు నాకు కావలసిన గుణాలన్నీ నీలో ఉన్నాయి, నా దగ్గరకు వచ్చి కొద్ది గంటలు కూర్చుంటావా, నీకు డబ్బులు ఇస్తాను అంటే వాడు వచ్చి కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ బొమ్మ గీసిన తర్వాత ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నన్ను బాగా చూసారా? చూస్తానే ఉన్నాను కదా, చూసే కదా గీసాను. అది కాదు, నన్ను గుర్తుపట్టారా? లేదయ్యా అన్నాడు. లేదా? మొట్టమొదట ఈ బొమ్మ గీస్తున్నప్పుడు ఆ యేసుక్రీస్తు కోసం ఎన్నిక చేసింది నన్నేనయ్యా. ఎవరిని? ఆ యేసుక్రీస్తు బొమ్మ గీయడానికి మోడల్గా ఎంచుకున్నది నన్నే. అప్పుడు నేను పరిశుద్ధంగాను, భక్తిగాను, విశ్వాసంగాను, దేవునికి ఇష్టంగాను ఉన్నాను. ఆ తర్వాత నా జీవితంలో దేవుని మీద నిర్లక్ష్యం వచ్చింది, మందిరం మీద నిర్లక్ష్యం వచ్చింది, నాకు దేవుని వాక్యం మీద శ్రద్ధ పోయింది, నా బ్రతుకులో వ్యసనాలు ప్రవేశించాయి. ఇప్పుడు మరి ఏంటో తెలియదు, ఆ యూదా బొమ్మ కూడా నేనే నీకు కావాల్సి వచ్చాను అని ఏడ్చాడు. అయిపోయింది. మీకు ఏమర్థమైందో? భక్తిగా బలంగా ఉంటే వాళ్ళు ఎవరు కనబడ్డారు? యేసు కనబడ్డాడు. భక్తిహీనంగా ఉంటే ఎవరు కనబడ్డారు? యూదా కనబడ్డాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటి మీద స్టార్ కట్టేసాం, ఇంటికి రంగులు వేసేసాం, ఇంట్లో బూర్లు వండేసాం, క్రిస్మస్ రోజు కేక్ కోసేసాం అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు నీ బ్రతుకులో కనబడాలి. దేవునికి స్తోత్రం. అదే దీనికి ఆనవాలు. ఒకడు మంచి క్రైస్తవుడు అని చెప్పడానికి, ఈ సంఘం యేసు ఉన్న సంఘం అని చెప్పడానికి, ఈ విశ్వాసం యేసును ప్రేమించిన విశ్వాసం అని చెప్పడానికి, వీరి జీవితంలో క్రీస్తు పుట్టాడు అని చెప్పడానికి మనం కొన్ని రుజువులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏంటా పొత్తుగుడ్డలు? పొత్తుగుడ్డలు అంటే ఏమనుకుంటున్నారు? పట్టుగుడ్ల. నా మాట మీకు అర్థమైందా? పట్టుగుడ్డలు, పొట్టుగుడ్డలు, పొత్తుగుడ్డలు, ఈ మూడు ఒకటి కాదు. పట్టుగుడ్డలు అంటే పట్టుబట్టలోని ముక్కలు, అవునా? పొట్టుగుడ్డలు అంటే చిన్న చిన్న ముక్కలు.
పొత్తుగుడ్డలు అంటే చక్కగా మెత్తగా స్మూత్గా ఉండడానికి వీలుగా ఉన్నటువంటి ఉతికి మెత్తగా తయారు చేసినటువంటి బట్టలు, వీటిని పొత్తుగుడ్డలు అంటారు. చిన్నపిల్లల దగ్గర ఏమేస్తాం మీరు చెప్పండి. మా ఇంట్లో మంచి రగ్గులు ఉన్నాయి, రగ్గేద్దాం. ఆ చిన్నపిల్లల లేత శరీరానికి కొత్త బట్టలు వేసేస్తే స్కిన్ ర్యాష్ వస్తాయి. అందుకని మనం చాలా మంది చూస్తాం, చిన్నపిల్లలకి వేయాల్సి వస్తే మొట్టమొదట అప్పటికే వాడి ఉతికి బాగా శుభ్రం చేసిన మెత్తని బట్టలు వేస్తూ ఉంటాం, లేక మెత్తని కాటన్ బట్టలు వేస్తూ ఉంటాం. లేకపోతే ఆ శిశువు తన అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఆ కొత్తగా ఉన్నటువంటి ఆ నవజాత శిశువు, నూతనంగా పుట్టిన శిశువు ఆ శరీరానికి కీడు కలగకుండా చక్కగా వెచ్చగా ఉండేలాగా, కంఫర్ట్గా ఉండేలాగా, సుఖంగా ఉండేలాగా ఆ పొత్తిగుడ్డలు చుట్టారు. ఆ పొత్తిగుడ్డలకు బైబిల్ గ్రంథం ఒక పేరు పెట్టింది. ఆ పొత్తిగుడ్డలు సంఘములో ఉండాల్సిన గుడ్డలు. యేసునాథుడు సంఘముతో ఉండడానికి సంఘము కలిగి ఉండాల్సిన గుడ్డలు. మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి? పరిశుద్ధుల సంఘము అని పిలువబడే నేను నువ్వు, దేవుని పిల్లలము అని పిలువబడేవారు, క్రిస్టమస్ మా జీవితంలో జరిగింది అని చెప్పుకునేవారు, యేసు ప్రభువు మా బ్రతుకులో ఉన్నాడు అని చెప్పుకునేవారు, ఖచ్చితంగా పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి పొత్తిగుడ్డలు ఉంటే అందులో శిశువు ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. తేనె పట్టులు తీసేవాళ్ళు ఏం చేస్తారు? తేనె పట్టులు ఎక్కడ ఎలా తెలుస్తుంది? వాళ్ళు కొండల్లోనూ, తుప్పల్లోనూ, తోటల్లోనూ, అడవుల్లో తిరుగుతున్నప్పుడు తేనెటీగల్లో చూస్తారు. ఎక్కడైనా తేనెటీగలు ఎగురుతున్నాయి అనుకోండి, ఈ తేనెటీగలు ఎగురుతున్నాయంటే దగ్గరలో ఎక్కడో తేనె పట్టు ఉందని అర్థం. తేనెటీగలు ఎక్కడ ఎగురుతాయి మీకు తెలుసా? ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ ఎగురుతాయి. నీటి ఓట్ల దగ్గర, చిన్న చిన్న కాలువల దగ్గర వచ్చి అలాగ పరిశీలన చేస్తారు. ఎక్కడైనా గుంపులుగా నీటి కాలువల మీద తేనెటీగలు ఎగురుతా ఉంటే, ఓహో, ఈ తేనెటీగలు పువ్వుల్లోంచి తేనెని తీసుకొని లోపల పెట్టుకొని మింగకుండా దాచుకోవాలి. మింగేస్తే తినేస్తాయి. ఆ నోట్లోది పట్టుకెళ్ళి ఆ తేనె పట్టులో పెట్టాలి. అందుకు ఎగురుతున్నప్పుడు తేనె దాచుకున్నప్పుడు విపరీతమైన వేడి పుట్టేస్తూ ఉంటుంది. ఆ వేడి చల్లార్చుకోవడం కోసం ఏం చేస్తూ ఉంటాయి? నీటి మీదకి వచ్చి ఎగురుతూ ఉంటాయి. ఇప్పుడు తేనె తీసే వాళ్ళకి ఏం రుజువు? నీరుంది, నీరు దగ్గర తేనెటీగలు ఉన్నాయి అంటే పక్కనే తేనె పట్టు ఉంది, నెమ్మదిగా వెళ్ళి పొగబెట్టి తీసేస్తూ ఉంటారు. మీకు ఎందుకు చెప్తున్నాను? తేనెటీగలు ఉన్న చోట తేనె పట్టు ఉంటుంది, పొత్తుగుడ్డలు ఉన్న చోట చిన్న శిశువు ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మన దగ్గర ఏమున్నాయి? మాకు పట్టుగొడ్లు ఉన్నాయండి. ఏమున్నాయి? మాకు సిరిగిపోయిన పొట్టుగొడ్లు ఉన్నాయండి. ఏది? కన్నాలపేటలో పొట్టుగొడ్లు ఉన్నాయండి, పట్టుగొడ్లు ఉన్నాయండి. కిస్మిస్కి వస్తే, నేను కిస్మిస్ అంటాను, గమనించాలి, క్రిస్టమస్ కాదు. చాలా సంఘాల్లో కిస్మిస్కి వస్తే పాస్టర్ గారు వాక్యం ఏంటండి? సీర ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, నా సీర కంటే నీ సీరే బాగుంది, ఈ రంగు భలే ఉంది, ఈ మెల్లో నక్లీస్ కొత్తదా. వినరండి బోధ చాలా సంఘాల్లో. మీకు అర్థమైందో లేదో? అక్కడ యేసు ప్రభు లేడు. ఏముంది? సందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, సిఎంఆర్ షాపింగ్ మాల్ అన్ని చర్చిలోనే ఉంటాయి. ఆ గొప్పలు, ఆ బడాయిలు. నేనేమంటానంటే, నీ పట్టుబట్టలు కాదు, ఏం కాదు, నీ పట్టుబట్టలు కాదు, నీ దగ్గర పొత్తిగుడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల నీతి క్రియలు కావాలి. యేసు ఉన్న వారిలో ఉండే లక్షణాలు ఊరికే చూపిస్తాను, మీరు గమనించండి. రోమాపత్రిక 12వ అధ్యాయం. ఎవరైతే యేసు ప్రేమ చేత నింపబడ్డారో, యేసుక్రీస్తును హృదయములో కలిగి ఉన్నారో, వారు ఏం చేస్తారో, ఎలా ఉంటారో వ్రాయబడిన విషయాలు ఉన్నాయి. 9వ వచనం చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అంటే ఏంటి? మొట్టమొదట నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటారు. ఈ పొత్తిగుడ్డల్లో గుడ్డ ఏంటి? నిష్కపటమైన ప్రేమ. కపటంతో కూడిన ప్రేమ ఉంటుంది కొంత. వాళ్ళు మనల్ని బాగా చూస్తారు కాబట్టి మీరు చెప్పండి, మనం కూడా వాళ్ళని బాగా చూడాలి.
వాళ్ళు మనం సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి అవి వస్తే పట్టించుకున్నట్టే కనపడాలి కానీ పట్టించుకోకూడదు. ఇవన్నీ నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? మనం పెట్టినట్టే ఉండాలి కానీ వాళ్ళు తినకూడదు. మన పెళ్లికి పిలిచినట్టే ఉండాలి కానీ వాళ్ళు రాకూడదు. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఎప్పుడు పిలుస్తాం? ముందు రోజు సాయంత్రం చెప్తాం. ఏమండి పాస్టర్ గారు ఖాళీ ఉండదని తెలుసు కూడా సడన్ గా చెప్పి మీరు మా ఇంటికి ఎందుకు వస్తారులేండి అన్నారనుకోండి, అర్థం ఏంటి? నేను రాకూడదని నువ్వు ముందే డిసైడ్ అయిపోయావు. నేను రావాలని కోరుకుంటే నువ్వు ఎప్పుడు చెప్పాలి? 3 నెలల ముందు ఒక బర్త్డే పిలిచాను నేను. డిసెంబర్ 23వ తారీఖు బర్త్డే, డే టైము. ఎప్పుడు చెప్పారు చెప్పనా? సెప్టెంబర్లో చెప్పారు. బర్త్డే అండి అన్నారు. ఎప్పుడు? డిసెంబర్ 23. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మీరు మా దగ్గర ఖచ్చితంగా రావాలి. అందుకని 3 నెలల ముందు చెప్తున్నాం. క్రిస్మస్ సీజన్ మీరు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు, మీరు ఖాళీగా ఉండరు. మా మీద దయించి మాకు ఒక అవకాశం ఇచ్చి 1 గంట సేపు మాతో ఉండండి. కాబట్టి ఇది గుర్తుండాలండి. అక్కడి నుంచి వారం ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? సచ్చినట్టు వెళ్ళాలి. పొద్దున అక్కడికి వెళ్ళి సాయంత్రం దగ్గరికి వస్తాం. దేవుని మీరు ఎలాగైనా సరే రండి అని చెప్పకుండా మీరు ఎప్పుడు వస్తే అప్పుడే దేవుని స్తోత్రం గారు. ఒకళ్ళు క్రిస్మస్ డేట్ అడిగారు. నాకు ఖాళీ లేదు ఈ సీజన్ అంతా. ఎప్పుడు వస్తే అప్పుడే. జనవరి 19వ తారీఖు క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించారు. మీరు మా దగ్గరికి ఎందుకు వస్తారులేండి, మా దగ్గర ఎందుకు తింటారులేండి, నువ్వు పెడితే కదా తినకపోవడానికి. నేను దీని ఏం ప్రేమ అంటారు? కపటమైన ప్రేమ. మన ప్రేమ ఏమి ఉండాలా? నిష్కపటమైన ప్రేమ ఉండాలి. కిందకు చూడండి. ఇంకేం ఉండాలి? చెడ్డదాన్ని ఏం చేయాలి? నువ్వు ఎంత ప్రేమ చూపించినా చెడ్డదాన్ని ప్రేమిస్తున్నావు అనుకో, చెడు నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో. డాడీ అంటే మాకు చాలా ఇష్టం, డాడీ అంటే ప్రేమ, డాడీకి ఏమన్నా ఉంటే మీరు తట్టుకోలేమని సాయంత్రం మందేస్తున్నాను వెళ్ళి. నీ ప్రేమ ఏం ప్రేమ ఇప్పుడు? కపటమైన ప్రేమే కాదు, చెడ్డదానితో కూడిన ప్రేమ. ఎంత మంచి అన్నమైన ఇంగిలి కంచంలో తింటావా? మీరు చెప్పండి. ఎంత మంచి భోజనమైన కుళ్ళుకాలో పక్కన పెడితే తింటావా? తిన్నాం కదా. నువ్వు మంచివాడవై ఉండాలి. నీ ప్రేమ చిన్నదైనా పర్లేదు. చెడు దానిని అసహించుకోవాలి, ప్రేమించకూడదు. క్రిందకు వస్తే మంచిదాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పడానికి ఎన్ని మాటలు? 13వ వచనం చూడండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు పొందాలి. పరిశుద్ధుల అవసరాలలో, భక్తుల అవసరాలలో, ప్రార్థన చేసేవారి అవసరాలలో, దేవునికి ఇష్టంగా బ్రతికేవారి అవసరాలలో చాలా మందికి ప్రార్థన చేయడం మాత్రమే తెలుసండి. ఎవరి దగ్గర కష్టం చెప్పుకోవడం కూడా తెలియదు. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు. వాళ్ళు ప్రార్థనే చేస్తారు. మనుషుల ముందు వాళ్ళ శ్రమ చెప్పుకోరు, కష్టం చెప్పుకోరు. వాళ్ళు చాలా అవసరాలు ఉంటాయి. దేవుడు కనికరించకపోతాడా అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు కనబడితే ఏం చేయాలి? వాళ్ళకి అవసరం ఉంది, అవసరాన్ని నేను తీర్చాలా. ఏ చిన్నదైనా తీర్చగలిగితే నీ దగ్గర పూర్తి కూడా ఉన్నట్టే లెక్క. దేవుని స్తోత్రం. సంఘం అంటే ఆదివారం గుడికి వచ్చామా, సంతాపేటలో కానుకేసామా, అమ్మా దేవా దీవించే అన్నామా, 100 ఇస్తానైనా 1,00,000 అప్పు తీర్చే అన్నామా? ఇది కాదు భక్తి. నీ భక్తి యేసుక్రీస్తు ప్రభువు కోరినటువంటి ఆయన సురక్షితంగా ఉండడానికి కావలసిన పొత్తుగుడ్డలు ఉండాలి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? గట్టిగా చెప్పండి. ఎవరికైనా టీ ఇచ్చిన, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన, మీ ఇంట్లో కూర్చున్నప్పుడు 2 బిస్కెట్లు పెట్టిన, పిడికిడు అన్నం పెట్టిన ఎలా పెట్టాలా? అంటే ఏంటో దేవుడికి పూజ చేస్తున్నంత శ్రద్ధగా. ఎలాగా? అత్యంత శ్రేష్టమైన ఓ గొప్ప వ్యక్తి ఇంటికి వస్తే ఎలాగూ నువ్వు చేస్తావో అంత భయభక్తులతో సామాన్యుడు కూడా చేయాలి. దేవుని స్తోత్రం. అది చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? మనకి ఏమనిపిస్తుంది? వీళ్ళకి దేవుడంటే ఇష్టం గనక వ్యక్తులను ఎంత ప్రేమిస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనుషులు ఎంత ప్రేమిస్తున్నారంటే వీళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం. మనుషుల్లో ఎవరిని చూస్తున్నారు? వీళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు. దేవుడే మా ఇంటికి వచ్చినట్టు. అబ్రహాం ఏం చేశాడు? ఎవరో త్రోవట ముగ్గురు నడిచిపోతా ఉంటే చూశాడు. ఎండ, మంచి ఎండ. అబ్రహాం ఏమన్నా మంచి యవ్వనస్తుడా? ఎంత వయసు? 99 సంవత్సరాలు. ఎంత వయసు? నిన్న ఒక అమ్మగారు ఫోన్ చేశారు నాకు ఉదయాన్నే.
అయ్యా మీ పుస్తకం దొరికింది, ఆ పుస్తకంలో వాక్యం చదువుతున్నప్పుడు మన పత్రిక వేసేవాళ్ళు నిజమైన ద్రాక్షవల్లి అని చదువుతున్నప్పుడు ఆ మాటలు నాకు కట్టుకున్నాయి. ఈ పత్రిక నడుస్తుందా, ఇప్పుడు ఇందులో మీ నెంబర్ చూసి ఫోన్ చేస్తానంటే ఇప్పుడు ఎవరు చదువుతున్నారో అందరూ సెల్ ఫోన్లో పడిపోయారు, ఆ పత్రిక వేయడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది అంటే ఆవిడ మాట్లాడుతున్నారు, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు ఎంతకాలం ఏందో 2012లో పత్రిక ఉంటుంది, 12 సంవత్సరాలు అయిపోయింది, అందులో వాక్యం చదువుతా ఉంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అమ్మ మీరేం చేస్తారంటే ఆవిడకి 84 సంవత్సరాలు. ఎంత? నేను ఇంట్లో నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, మంచం కూడా దిగలేని పరిస్థితుల్లో ఉన్నాను, పిల్లలే నాకు టీ కాఫీలు అందిస్తున్నారు, మంచం మీదే ఉన్నాను, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నాకు ఎంత సంతోషం అయిపోయిందో. దేవుని స్తోత్రం కదా. ఎక్కడ? చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి ఫోన్ చేశారు ఆవిడ ఉదయం. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు మీకు? ఎందుకు చెప్తున్నాను? అబ్రహాం ముసలోడు మాకెందుకు? ఇప్పుడు ముసలోళ్ళు ఏం చేస్తున్నారండి? గుడికి రావడం మానేశారని కొన్ని కథలు లేకుండా ప్రార్థన చేసుకోరు. సంఘంలో ఒకసారి బాబు తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి అడగరు. పోనీ దేవుని కానుకన్నా పంపుదాం అనుకోరు. ఇక్కడ ముసలితనం మాకే కాళ్ళు అంగలేదు, కాళ్ళు అంగో ముసలితనంలో, నడుము రాదు ముసలితనంలో, పిడికిడు అన్నం అరగదు ముసలితనంలో. అంటే అర్థం ఏంటి? నువ్వు బండి దిగడానికి రెడీ అయిపోతున్నావని. దేవుని స్తోత్రం చెప్పండి. మరి బండి దిగేవాడు ఊరు వెళ్ళాలా వద్దా? స్టేషన్లో ఉండిపోవాలా? మరి బండి దిగేటప్పుడు ఏం చేయాలి? నేను తిన్నగా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా బాగా కనెక్షన్ పెంచుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినాక బాబు నా టైం అయిపోతుందిరా, నేను చచ్చిపోకముందు గబోబా నా దేవుని సంఘానికి, నా దైవజనులకు, నా సంఘంతో సహవాసానికి నేను ఏదైనా చేయాలా, నేను ప్రార్థన చేయాలా, వాళ్ళకు మంచి కోరుకోవాలా, నా డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలా, ఈ ఆలోచన ఉండదు మన దగ్గర. అబ్రహాం ముసలోడు ఎదురుగుండా పరిగెత్తుకెళ్ళాడు. ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి సాగిలి నమస్కారం చేశాడు. మనమేమో పాస్టర్ గారు దండం పెడతాం పెద్దలకి, బండి మీద వెళ్తే ఎదురేనుకోండి ఇలా అంటారు, చేస్తున్నా నన్ను దీవిస్తారనమాట. నేను మరి వాళ్ళు దీవిస్తున్నారు కాబట్టి ఇలా బుర్ర ఇలా వెళ్ళిపోతా ఉంటాను. నా దీవుని నాకేరా బాబు, నా దీవుని నీకు వద్దు, దేవుని స్తోత్రం కదా. అంటే మనకి ఏం తెలుసు? బుద్ధి కూడా లేదు. పెద్దలు కనబడినప్పుడు బండి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం? 2 చేతులు దండం పెట్టి కింద పడిపోతాం. 2 చేతులు దండం పెట్టలేం కాబట్టి వచ్చే ఇక్కడ పెట్టుకోను, వచ్చే ఇక్కడ పెట్టు, లేదా కనీసం తలంచో నమస్కారం పెట్టాలా, ఇలా చెయ్యుతారు. ఏమండి ఎవరిలాగా చెయ్యుపుతా ఉంటారండి. వీళ్ళు సీఎం అనుకున్నారు ఏంటో తెలియట్లేదు. అబ్రహాం ఏం చేశాడు? సాగిలపడి నమస్కారము చేసి, అయ్యలారా మా ఇంటికి రండి, మంచి ఎండవేళ ఈ నీళ్ళ కూర్చోండి, నీళ్లు వేస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం అన్నం వేస్తాను, తినండి, కాసేపు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. దారెండి పోయేవాడు మనకేం తగిలించుకోవడం అనుకుంటున్నాం మనం. దేవుడి స్తోత్రం. దారెండి పోయేవాడు బ్రతిములాడి, ఎవరిని బ్రతిములాడి ఒక ఇంటికి వెళ్ళాను. జనరల్గా వెళ్ళను, త్రోవలో వస్తా బండి ఆపాను, హార్న్ వేసాను, బయటకు వచ్చేసి కబోవా పిల్ల మా అమ్మ లేదండి అంటుంది. మీ అమ్మన్నా మీ ఇంట్లోకి రానన్నాను నేను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో హార్న్ వేసాను చూడాలనిపించి. మీ అమ్మన్నా మీ ఇంట్లోకి రాను ఏమనుకుంటున్నావు? అది రానికి నువ్వు పిలిచినారా ఇంట్లోకి? నేను ఏమనుకుంటున్నావు అసలు? నీ యాటిట్యూడ్ తెలిసిపోదు. మనిషిగా నాకే అంత ఉంది, ఎందుకు పని చేస్తాను? పైసా పనికిరాను అండి. నాకే ఒక ఈగో, నాకు ఒక యాటిట్యూడ్ ఉందమ్మా. దేవుడు కూడదు. ఏమండి యేసు ప్రభు మా ఇంటికైనా వస్తావా? రావయ్యా మా ఇంటికి, రావయ్యా నా ఇంటికి, రక్షక నా రాజువు నీవయ్యా, రావయ్యా నా ఇంటికి, రక్షక నా రాజువు నీవయ్యా. సీమోను ఇంటికి ఏ తెంచితివి, విస్తార పాపములు క్షమించితివి. సీమోను ఇంటికి ఏ తెంచితివి, విస్తార పాపములు క్షమించితివి. నా హృదయములో నీవు వాసించిన ఏ పాపమైనా నాలో నిలచునా. నా హృదయములో నీవు నివసించిన ఏ పాపమైనా
నాలో వసించునా రావయ్యా నా ఇంటికి యేసయ్యా రక్షక నా రాజువు నీవయ్యా రావయ్యా నా ఇంటికి యేసయ్యా. హల్లెలూయా. జక్క ఇంటికి వస్తే రక్షణ వచ్చింది, సీమోన్ ఇంటికి వస్తే లత జ్వరం పోయింది. ఎవరింటికి వస్తే వాళ్ళకి స్వస్థత, రక్షణ, మేలు. మా ఇంటికి కానీ వస్తావా, ఇంటికి కానీ వస్తావా, రావయ్యా మా ఇంటికి. అబ్రహాం ఏం చేశాడు? అయ్యలారా ఏం జరిగింది? 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, బాధలు పడ్డాడు, కొడుకు లేడు, నిరాశపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఆతిథ్యము చేస్తే ఏడాది కల్లా కొడుకు పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వచ్చినోడు ఊరుకునే పోయారా అండి? ఆతిథ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధుల నీతి క్రియలు, పొత్తుగుడ్డలు, ఆతిథ్యము చేయువారమై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి చేయువారమై ఉండాలా? నీ ఇంట్లో సంఘము ఆతిథ్యం పొందాల. అందుకే గృహకూటాలు పెడతాం. మనకు అర్థం కాక కూట పెడితే 3,000 అయిపోయేలా ఉంటుంది. అనుకుంటున్నాం కానీ మనం ఏడాదికి ఒక్కసారైనా సంఘం నా ఇంటికి వచ్చి నా ఇంట్లో చెయ్యగలిగితే నాకు దీవెన అనే ఆలోచన రావాలి. మనకి దైవజనుడు నా ఇంటికి రావాలా? ఇది పరిశుద్ధ నీతి క్రియలు. నీ ఇంట్లో ఆ పశువుల తొట్టులో యేసు పొత్తిగుడ్డలతో ఉన్నాడని చెప్పడం రుజువది. సంఘంలో మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరికి అన్నం లేక రారు, పాస్టర్ గారికి ఆ పూట గడిచిపోద్దని రారు. మేము చాలా సంవత్సరాలు అయింది బయట భోజనాలు మానేసి. ఆతిథ్యం ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఆతిథ్యము చేయడము పొత్తిగుడ్డలు, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండడం పొత్తిగుడ్డలు, చెడ్డదాన్ని అసహించుకోవడం పొత్తిగుడ్డలు. ఆ కిందకి చూడండి గబగబా నేను 2-3 మాటలు ముగిస్తాను. చదవండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. మనం చాలా మంది బాధపడతారు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు మాటలతో బాధపడతారు, చేతలతో బాధపడతారు, ఆయాస పెడతారు. పొరపాటును కూడా ఏ మాట రాకూడదు మన నోటంట? శాపము రాకూడదు. నువ్వు సూరు పెడుతున్నావు, నువ్వు ఊరికనే పోవు అన్నావు అనుకో, నీ దగ్గర ఏమి లేవు, పొత్తుగుడ్డలు లేవు, గొంగళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? గొంగళ్ళు అంటే గొర్రె వెంట్రుకలు తీసిన బట్టలు. అందులో పిల్లలను పడుకోబడితే ఏమవుతాడు? దురద, దగ్గు, దమ్ము, ఆయాస, తుప్పుకుని చచ్చిపోతాడు. అర్థమవుతుందా? పిల్లల మంచం మీద శుభ్రమైన బట్టలు ఉండాలి. మాసిపోయిన బొంతలు, చిరుగుపోయిన గుడ్డలు, రొచ్చు కంపు కొట్టి పక్షవాతం వచ్చి పక్కన పడేసిన వాళ్ళ ఉందనుకుంటే పిల్లవాడు చచ్చిపోతాడు. మన దగ్గర ఏంటి మాటలు? పొరపాటున కూడా శాపవచనాలు. ఒరే తల్లి నువ్వు సూరు పెడుతున్నావురా, తల్లి నువ్వు సూరు పెడుతున్నావు, నా ఉసురు తగిలేస్తుంది అనకూడదు. తల్లి నువ్వు సూరు పెట్టినా అని ఏడిపించినా, అటు దుఃఖ పెట్టినా, నానా నువ్వు అర్థం చేసుకోరా, నువ్వు బాగోవాలనే కోరుకుంటున్నానని చెప్పాలి. సెయింట్ అగస్టిన్ తల్లి మోనికా అగస్టిన్ కొడుకుని దేవుని సేవకి ఇచ్చింది. బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాడు, పాస్టర్ గా సంఘంలో పనిచేస్తున్నాడు. కానీ బ్రతుకు మారలేదు. రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. తల్లి మోకాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్న అమ్మని మధ్యరాత్రి వచ్చి కాలుతో తల్లి పోయి మంచం మీద పడుకునేవాడు. ఉదయం లేచి బాత్ చేసేవాడు. పాపం పాస్టర్ గారు వృత్తి, బ్రతుకు మారలేదు. తల్లి ఏడుస్తుంది. ఏమనేది కాదు. ఆ కొడుకు మారాలని, కొడుకు బ్రతుకు మారాలని, కొడుకు నీతిమంతుడు అవ్వాలని, యేసయ్య సేవ చేయాలని కన్నీళ్లతో ప్రార్థన చేసేది. ఒకరోజు ఎప్పట్లాగే మధ్యరాత్రి తాగి వచ్చాడు. మోకాళ్ళ మీద ఏడుస్తున్న తల్లిని చూశాడు. తాపు తన్నాడు. బూట్లు కూడా తీయకుండా పోయి మంచం మీద పడుకున్నాడు. వాడు ఒక కళ వస్తుంది, నిద్రపోతుంటే ఆ కళ్ళలో ఒక ఏట్లో కొట్టుకుపోతున్నాడు, నీటిలో మునిగిపోతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు, చచ్చిపోతాడని బెంగ వచ్చేసింది. మొత్తానికి ఏదో చిన్న ఊత దొరికితే ఆ ఊత కొట్టుకుని ఒడ్డెక్కాడు. ఇంత ఏరియాలోకి వచ్చేసింది మా ఊర్లో అనుకున్నాడు. ఒడ్డంటే నడిచి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఏరు చూద్దామని. రాగా 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 ఏరు చిన్నదైపోయి మోక నుంచి ఏడుస్తున్న తల్లి కన్నుల్లోంచి కారుతున్న నీరే ఆ ఏరులా కనబడింది. ఉలిక్కి లేచాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయి. అమ్మ ఇంకా ఏడుస్తానే ఉంది. గబగబా వచ్చాడు. అమ్మ కాళ్ళ దగ్గర పడ్డాడు. 2 కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు. అమ్మా ఇక నువ్వు ఏడవద్దమ్మా, నాకు అర్థమైందమ్మా, నువ్వు ఎంత ఏడుస్తున్నావంటే ఆ ఏట్లో నువ్వు కొట్టుకుపోయేంత ఏడుస్తున్నావమ్మా, నేను మారుతున్నానమ్మా, ఆ యేసే దేవుడని ప్రకటిస్తానమ్మా అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ రాత్రి మారు మనసు పొందాడు. నేను కథ చెప్పట్లేదు, చరిత్ర. ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైన సేవ చేసినటువంటి సెయింట్ అగస్టిన్ అని, పరిశుద్ధ అగస్టిన్ అని పిలువబడినటువంటి మహాభక్తుడు తల్లి కన్నీటిలో మారాడు. ఆ చదువుతున్నప్పుడు
ఈ తల్లి లాంటి తల్లుడు మనం కావాలనిపించింది. నా కూతురు పుడితే ఈవిడ పేరు పెట్టాలనుకున్నాను. అందుకే పెద్దచెల్లి పేరు మోనికా అని పెట్టాను. ఆవిడ పేరు మోనికా అగస్టిన్. ఆవిడ పేరు మోనికా. నా బిడ్డల ప్రార్థనాపరులు కావాలి. ఇప్పుడు చెప్పండి, శపిద్దామా దీవిద్దామా? నువ్వు శపిస్తున్నావంటే భర్తలు శపిస్తున్నావు, భార్యను శపిస్తున్నావు, కొడుకుని తిడుతున్నావు. నీ దగ్గర పొత్తుగుడ్డలు లేవు. కోపం వచ్చినా నోటు మదుపు పెట్టుకోవాలి. హృదయంలో బాధపడకూడదు. అటు మారలేదు, వీళ్ళు మారలేదు, మన హృదయాన్ని గాయపరుస్తున్నారు. మన కన్నుల కన్నీరే కారుద్దాం. దేవుని స్తోత్రం గాక. అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కెవరయ్యా? దిక్కున్న చోట చెప్పుకోన్నాడు. నా దుక్కు నువ్వే. పోలీస్ స్టేషన్ పోతాను, ఊర్లో పెద్దల దగ్గర పోతాను, కుల పెద్దల దగ్గర పోతాను అనకూడదు. నా దిక్కెవరు? నువ్వే. పొత్తుగుడ్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. శపించకండి, దీవించండి. 16వ వచనం, ఏడ్చేవారితో ఏడవండి. 15వ వచనం, సంతోషించేవారితో అయ్యి పొత్తుగట్లండి. ఎవడన్నా బాధలో ఉన్నాడా వాటికి పరామర్శించాలా. వాళ్ళ బాధ పోయేదాకా పరామర్శించాలా. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, ఓసారి కనబడు, ఓసారి కనబడు, ఓసారి కనబడు. దేవుని స్తోత్రం కలిగినగా. నువ్వు మాటికి వెళ్ళి ఏడవకమ్మా, యేసయ్య మేలు చేస్తాడు, కష్టాలు ఇప్పుడు ఇలా ఉండిపోవని చెప్తున్నావు అనుకో, నీ ప్రేమ వాళ్ళ బ్రతికించేస్తావు. దేవుని స్తోత్రం కలిగినగా. మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? లైటింగ్ కట్టేస్తున్నారండి, సైడ్ వాళ్ళు గొడవలు కట్టేస్తున్నారండి, స్టేజ్ కట్టేస్తున్నారండి, అక్కడ పెళ్ళండి, అక్కడికి వెళ్ళాలండి, ప్రార్థన కుదరదని అన్నా మనం వచ్చి చిక్కు. ఎక్కడికి వెళ్ళాలా? సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా పర్లా. ఎక్కడికి వెళ్ళాలా? ఏడ్చేవాళ్ళు లేనప్పుడు సంతోషించేవాళ్ళతో సంతోషించు. లోకం అంతా ఏడుస్తుంది, భయంకర పాపంలో ఉంది, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉంది, దుర్మార్గ అలవాట్లలో ఉంది, దుష్ట కార్యాలలో ఉంది, భయంకర పరిస్థితులు. నేను ఒక ఎస్ఐ తుపాకుతో కాల్చుకొని చచ్చిపోయాడు. ఏంట్రా అంటే రాంగ్ కాల్ కనెక్ట్ అయిందంట. అప్పుడప్పుడు ఎవరో మనం ఫోన్ చేస్తారా, అలా ఒక కాల్ కనెక్ట్ అయితే అవతల అమ్మాయి స్వీట్ గా తీయగా మాట్లాడిందంట. ఈయన తీయగా మాట్లాడాడు. ఆ మాటలు తీయగా ఉన్నాయి. ఆ తర్వాత అమ్మాయి ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుందంట. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు కలవలేదు, పెళ్లి చేసుకో. అదేంటంటే నువ్వు పెళ్లిగా చేసుకోపోయావా, నన్ను చాలా ఇబ్బంది పెట్టావని నీ మీద కేసు ఎట్టేస్తాను. గౌరవంగల్లుడు పాపం కొంచెం పిరుకోడు, ఎందుకు వచ్చిన కూడా నా పరువు పోద్దు, ఉద్యోగం పోద్దు, తుపాకుతో కాల్చుకొని చచ్చిపోయాడు. లోకం ఎలా ఉంది? ఎలా ఉంది? భయంకరంగా. మనం ఏం చేద్దాం? నశించిపోతున్న లోకం కోసం కన్నుల కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, ప్రకటించే వారు సహకరించాలి. ఇవన్నీ పరిశుద్ధుల నీతి క్రియలే. ఉన్నాయా పొత్తుగుడ్ల మన దగ్గర? నేను ముగించబోతున్నాను. యేసు ప్రభు పుట్టాడండి. ఎక్కడ పుట్టాడు? మాలో పుట్టాడండి. ఏది నీలో పుడితే నువ్వు ప్రేమ చూపించింది ఏది? సత్కార్యాలు చేసింది ఏది? ధర్మకార్యాలు చేసింది ఏది? సువార్త ప్రకటించింది ఏది? ఆతిథ్యం చేసింది ఏది? ఉన్నాయా రుజువులు ఏమైనా పొత్తుగుడ్లు? ఉంటే యేసు నీలో ఉన్నట్టే లెక్క. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ నెలలో మరొకసారి ప్రభువు వలన సమీపించే ముందు, యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావు, నాతోనే ఉన్నావు, నాకు తెలుస్తుంది, నేను నీ కోసం బ్రతకడానికి నన్ను ప్రేరేపిస్తున్నావు. నా మాట మార్చుకుంటున్నాను, నా చూపు మార్చుకుంటున్నాను, అలవాట్లు మార్చుకుంటున్నాను, కుటుంబ పరిస్థితులు మార్చుకుంటున్నాను. నన్ను చూసేవారికి ఎవరు కనిపించాలా? నువ్వు కనిపించాలా. ఆ చిత్రకారుడికి యేసు ప్రభువు కనిపించాడు కానీ ఇస్కరియోతు యూదా కనిపించకూడదు. దుర్మార్గమైన లక్షణాలు నాలో కనిపించకూడదు. నన్ను చెప్పగలిగితే నిన్ను నువ్వు యేసు ప్రభువును పట్టి ఉంచే పొత్తిగుడ్డల్లాగా సుకుమారంగా, సున్నితంగా, మృదువుగా నీ ప్రవర్తన మారిపోతే ఇప్పుడు చెప్పాలా, నువ్వే యేసయ్యను గట్టిగా చుట్టుకొని ఉన్నట్టు. దేవుని స్తోత్రం. నువ్వే యేసయ్యతో స్నేహము చేస్తున్నట్టు ఆశపడదాం. దానికి ఇదే ఆనవాలు. ఒక శిష్యువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, దేంతో చుట్టబడి? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టులో పరుండు పెట్టబడి ఉంటాడు. పశువుల తొట్టే కానీ పొత్తిగుడ్లు ఉన్నాయి కదా, చాలా కంఫర్ట్ గా ఉన్నాడు. నీ దగ్గర దేవుడు ఉండ, వాస్తవానికి దేవుడు ఉండాల్సిన స్థితి కాదు నీది. ఒక్క మాట చెప్పి ఇస్తాను. పూర్వదినాల్లో మనకు నచ్చిన దేవుళ్ళను, దేవతను ఆరాధన చేసినప్పుడు కొంతమందికి ఇంటి వేల్పు అని, కుల దేవత అని కొంతమంది ఆరాధించేవారు.
ఆ ఇంటి దేవత ఈ ఇంట్లోనే పుట్టింది అని ఒక ఇల్లు ఉంటుంది అలా. ఆ ఇంట్లో ఆ దేవత పుట్టింది, ఆ దేవతకు ఆ దేవుడికి ఇల్లు పుట్టిల్లు. ఆ ఇల్లు ఎలా ఉంచేవారు మీరు చెప్పండి? ఆ ఇంట్లో ఏ పడితే చేయరండి, ఎలా పడితే ఉండదండి. ఇంట్లో ఎలా పడితే అలా ఉండరండి. చాలా నిష్టగా, చాలా నియమంగా. ఆ ఇంట్లో అపవిత్రమైన తేరు మైలు తగలనివ్వరు. మీకేం తెలుసా? నేను మళ్ళీ చెప్పాలి, మొత్తం తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, ఒక దేవత ఇంటిలో ఇలా వేరుగా ఉంటే ఆ ఇల్లు అంత బాగా ఉంచారే. లోకాలను పరిపాలించే దేవదేవుడు నీ ఇంటిలోనికి వచ్చి ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలా? అదేమన్నా మన గ్రహింపులో ఉందంటారా? అయ్యో, నాలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆలకిస్తున్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. అలా ఉండకపోతే ఆ చిన్న శిశువులాగా ఉండాల్సిన, మృదువైన స్థాయిలో ఉండాల్సిన ఆయన ఉంటాడా? చిన్నపిల్లలు శ్రద్ధగా లేకపోతే, శ్రద్ధగా చూడకపోతే ఉంటారా? జబ్బైపోతారు, కొన్నిసార్లు చచ్చిపోతారు. ఇది మనకు తెలుసు. యేసు ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీతో ఉండడానికి నువ్వు పొత్తుగుడ్డల లాంటి మృదువైన చక్కని అభ్యాసం గల వ్యక్తిత్వంతో ఉండాలి. ఆ స్థితి మనకు రావాలని ఆశపడదాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. దేవుని మాటల చేత హెచ్చరించబడదాం. ఆ మాటల చేత పరిశీలన చేసుకుందాం. అయ్యా, నా బ్రతుకు పశువుల పాక, నా బ్రతుకు పశువుల తోటే, నాలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావు, నాలో నువ్వు ఉంటావు ప్రభువా. ఇదిగో నేను మృదువైన, సురక్షితమైన, సున్నితమైన ప్రవర్తన చేత బ్రతికితే నా జీవితాన్ని దీవెనగా మార్చేస్తావు. అలా ఉండడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నాలో నువ్వు ఉన్నావని, నాతో నువ్వు ఉన్నావని లోకమంతా చూడగలిగేలాగా, లోకమంతా గమనించగలిగేలాగా నా జీవితాన్ని దీవించు నాయన అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, వందనాలు. ఈ సమయంలో నీ మాటలు విన్నాం. ఈ మాటలు మాకు అర్థమయ్యేలా చేయండి. పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి సుకుమారమైన ఆ శిశువులాగా మృదువైన నీ పాదసన్నిధి మా జీవితాల్లో ఉండడానికి, యోగ్యమైన ప్రవర్తనతో, అలవాట్లతో మమ్మల్ని అలంకరించుకోవడం నేర్పండి. మమ్మల్ని చూసేవారికి వీరిలో యేసు ఉన్నాడు, వీరు యేసుతో ఉన్నారు, ఆ రక్షకుని వెంబడించే బిడ్డలు వీరని మమ్మల్ని బట్టి మీ నామం మహింపరచబడ్డానికి సహాయం చేయండి. ఈ మాటలు మాకు దీవెనగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.